బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయ విషాద ఘటన. రాష్ట్ర వ్యాప్తంగా కేయూలో 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ సెకండ్ ఇయర్ చదువుతోంది. పద్మాక్షి హాస్టల్ బి బ్లాక్లో ఉంటున్న సమయంలో కొందరు సీనియర్ విద్యార్థులతో ఆమెలు చేయడమే కాకుండా ఈ నెల 2న వర్సిటీ పోలీస్ స్టేషన్లో ఆమెపై ఫిర్యాదు కూడా నమోదైంది. దీంతో అవమానం భరించలేక తనువు చాలించింది. తన కూతురుపై సీనియర్లు దాడి చేశారని, 6గురు కలిసి చిత్తకొట్టారని శ్రీవిద్య తల్లి అంజమ్మ వాపోయారు. చేయని చోరీని చేతురాలి తల్లి ఆరోపించింది. శ్రీవిద్య మృతికి సీనియర్ విద్యార్థులే కారణమన్నారు. ఎన్నో ఆశలు ఆశయాలతో కాలేజీలో చేరితే అక్కడ కూడా ఉండలేకపోతున్నానని, తన కూతురు మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని శ్రీవిద్య తల్లి డిమాండ్ చేశారు. ఇక ఈ విషయంపై మరింత సమాచారం మా వరంగల్ రిపోర్టర్ శ్రీనివాస్. కాకతీయ విశ్వవిద్యాలయంలో విషాద ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంఘటన కలకలం వేస్తోంది. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలానికి చెందిన సెకండ్ ఇయర్ చదువుతుంది. పద్మాక్షి హాస్టల్లో బీ బ్లాక్ లో ఉంటున్న సమయంలో కొందరు సీనియర్ విద్యార్థులతో ఆమెకు వివాదం తలెత్తిన పరిస్థితి అయితే నిలదనే ఆరోపణలు చేయడమే కాకుండా ఈ నెల 2న యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో ఆమెపై ఫిర్యాదు కూడా నమోదినట్టు, దీంతో అవమానం భరించలేక తాచారని, 6గురు కలిసి చిత్తగొట్టారని శ్రీవిద్య తల్లి అంజమ్మ అయితే రోధిస్తూ చెప్పడం జరిగింది. చేయని చోరీని చేసినట్లుగా ఇబ్బందులు పెట్టి నా బిడ్డను పుట్టన పెట్టుకున్నారని ఆ తల్లి కన్నీటి రోజునైతే విలపించడం జరిగింది. తట్టుకోలేకనే శ్రీవిద్య చనిపోయిందని మృతాలి తల్లి ఆరోపణ చేయడం జరిగింది. శ్రీవిద్య మృతికి సీనియర్ విద్యార్థులే కారణమని చెప్పుకోవచ్చని చెప్పేస్తుంది. ఆమె ఎన్నో ఆశయాలతో కాలేజీలో చేరితే అక్కడ కూడా ఉండలేకపోతున్నానని శ్రీవిద్య చావుకు ముందు తన కుటుంబ సభ్యులకు ఫోన్ లో తెలిపినట్లు తన తల్లి తన కుటుంబ సభ్యులైతే చెప్పిన పరిస్థితి అయితే నెలకొంది. ఇదే నేపథ్యంలో తన కూతురు మృతికి కారణమైన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని శ్రీవిద్య తల్లి అయితే ఇది ప్రభుత్వాన్ని కానీ ఇటు పోలీస్ అధికారులకు కానీ ఖచ్చితంగా నా బిడ్డ ఆత్మకు శాంతి చేకూరాలంటే వీరిపై కఠినమైన చర్యలు తీసుకొని అరెస్ట్ చేసి జైలుకు పంపి వీళ్ళకు తగిన శిక్ష పడాలని అయితే ఆ తల్లి తల్లిదండ్రుల ఆవేదన రోజులతో మిందంటాయి. కీర్తన. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.